మన రక్షణ జీవితంలో కూడా మనం ఎలా ఉండాలి? ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో యథార్థంగా నడవాలి. దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించాలి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యానుసారమైన జీవితం మనలో ఉండాలి. మనం దేవుని ప్రేమ కలిగి ఉండాలి. దేవుని జ్ఞానము, దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో, దేవుడు మన ఆధ్యాత్మిక స్థితిలో ఎదగడం కొరకు దేవుడు ఏదైతే లేఖనాల ద్వారా మనకు వివరిస్తూ ఉన్నాడో, బోధిస్తూ ఉన్నాడో, ఆ రీతిగా మనం నడిచినప్పుడే మన క్రియలను బట్టి మనలను గూర్చి కూడా ఎవరు సాక్ష్యం ఇస్తారు? దేవుడు కూడా సాక్ష్యం ఇవ్వగలడు. పౌలు యోబు యథార్థంగా నడిచినప్పుడు మరి అపవాది సాతాను మరి యోబు కొరకు మాట్లాడడం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడు? యోబును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ లోయి యునేకాను గూర్చి పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. వారిలో ఉన్న విశ్వాసమే ఈ రోజు నీలో కూడా నేను చూడగలిగాను. ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి దుఃఖం వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనం ఏం చేయకూడదు? దేవుని విడిచిపెట్టకూడదు. దేవుని కొరకు మనం బ్రతకాలి. అందుకే ఈనాడు అనేకులు మరి భక్తి జీవితంలో తల్లిదండ్రులు అయితే ఉంటూ ఉన్నారు కానీ పిల్లల్ని పెంచలేకపోతున్నారు. ఇప్పుడు నిన్న పేపర్లో వేశారు, యవనస్తుడే మదనపల్లిలోనట 7 సంవత్సరాల పాపను పాడు చేస్తే ఇంకా వాని గురించి తల్లిదండ్రుల కుటుంబం ఎవరో వెళ్ళలేనట్టుంది, చచ్చిపోయారు. దానంతటా అనే చనిపోతే శవం పట్టుకెళ్ళడానికి కూడా రాలేదు. అంటే చూడండి, ఈరోజు యవ్వనులు చాలా భయంకరంగా చెడిపోతూ ఉన్నారు. భయం లేదు, భక్తి లేదు, తల్లిదండ్రులు అంటే ప్రేమ లేకుండా కుటుంబాల్లో చాలా యవ్వనులను మరి త్రాగుడి, అలాగే డ్రగ్స్, చెడు సహవాసాల వల్ల యవ్వనులు చాలా మంది పాడైపోతూ ఉన్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మన బిడ్డల్ని మనం ఎక్కడ పెట్టాలి? దేవుని సన్నిధిలో పెట్టాలి. అందుకే పౌలు తిమోతి తన యవ్వనాన్ని దేవునికి సమర్పించుకొని దేవుని పరిచారకుడిగా ఉండడానికి అభిషేకం తీసుకున్నాడు. అంటే చిన్నతనం నుంచి కూడా దేవుని సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగి ఎదిగినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన పిల్లల్ని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? పెంచాలి. అందుకే వారు ఈ రోజు తల్లిదండ్రుల మాటను ధిక్కరిస్తున్నారు, దేవుని మాటను ధిక్కరిస్తున్నారు, గురువుల మాటను ధిక్కరించి పాడైపోతున్నారు. కానీ తల్లిగా, తండ్రిగా మన బిడ్డల కొరకు మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలి? రోధించాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అందుకే మరి